ఒక చిన్న పిల్లోడు పందెం వైపుగా చూశాడు. అధిక వేగం గల రేసర్ ఇంజిన్ ఓవర్లోడ్ చేసిందని అతను గమనించాడు. ఇక అతను డ్రైవర్తో చెప్పాడు, మొదటి 3 స్థానాల్లో ఉండాలంటే వేగం తగ్గించాలని. కానీ డ్రైవర్ ఆ చిన్న పిల్లోడి మాటని అస్సలు నమ్మలేదు. అతను యాక్సిలరేటర్ని గట్టిగా నొక్కాడు. అయితే తదుపరి సెకండ్లో అతను పందెం ఓడిపోయాడు. పైగా కారు చెడిపోయింది. రిపేర్లు అవసరమయ్యాయి. కానీ మరొక పందెం త్వరలోనే ప్రారంభం కానుంది. ఏం చేయాలో ఎవరికీ తెలియలేదు. ఆ చిన్న పిల్లోడు నెమ్మదిగా తన చేతిని కారు మీద పెట్టాడు. కారు యొక్క మొత్తం వ్యవస్థ తక్షణమే తన మనసులోకి ప్రవహించింది. ఇక సెకండ్లలోనే సమస్యను సరిగ్గా కనుగొన్నాడు. ఆ పైన అతను ప్రశాంతంగా చెప్పాడు, 10 నిమిషాల్లో దీన్ని సరిచేయగలనని. అబ్బాయి నిజానికి పునర్జన్మ పొందిన రేసింగ్ డ్రైవర్. ప్రత్యర్థుల అసూయ కారణంగా అతనికి ప్రమాదం జరిగింది. కానీ అతను 10 ఏళ్ల చిన్న పిల్లోడ్లాగా పునర్జన్మని పొందాడు. 5 నిమిషాల్లోనే ఆ అబ్బాయి కారు కింద నుంచి పాకుతూ బయటకొచ్చాడు. తను కారు మరమ్మత్తు చేయడమే కాకుండా ఇంజిన్ కూడా అప్గ్రేడ్ చేయబడిందని చెప్పాడు. కానీ తన పక్కనున్న మెకానిక్ అస్సలు నమ్మలేదు. అతను గట్టిగా నమ్మాడు ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడని. కానీ రేసు ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నమ్మాల్సి వచ్చింది. ఆమె ఆ అబ్బాయిని రేస్ ట్రాక్కి తనతో పాటు తీసుకుని వెళ్ళింది. కానీ సర్దుబాటు చేయబడిన కారు చాలా సున్నితంగా ఉంది. ఆ అమ్మాయికి నియంత్రించడం కష్టమైంది. పందెం ప్రారంభమైన కొద్దిసేపటికే వాళ్ళు ఒక ల్యాప్ వెనుకబడి ఉన్నారు. ఆ అమ్మాయి చాలా కంగారు పడింది. కానీ ఆ చిన్న పిల్లోడు చాలా కూల్గా ఉన్నాడు. తను ఆ అమ్మాయిని తన సూచనలని పాటించమని కోరాడు. అప్పుడు వాళ్ళు కలిసి డ్రిఫ్ట్ను సమన్వయం చేసుకున్నారు. ఆడియన్స్ షాక్ అవుతారు. కానీ ఆ ధనిక యువ మాస్టర్ వెటకారం చేస్తాడు. అతని జట్టులోని అగ్రశ్రేణి డ్రైవర్ అప్పటికే 50 సెకండ్లు ముందున్నాడు. ధనిక యువ మాస్టర్ తన జట్టు ఓడిపోదని అనుకున్నాడు. కానీ ఆ చిన్న పిల్లోడు వరుసగా మరో 3 డ్రిఫ్ట్లను చూపించాడు. ధనిక యువ మాస్టర్ కంగారు పడ్డం మొదలుపెట్టాడు. అతను ఇతరులను ఆ చిన్న పిల్లోడి కార్ని అడ్డుకోమని ఆదేశించాడు. ఈ సమయంలో ఆ అమ్మాయి సడన్గా రోడ్డు పక్కన కారు ఆపేసింది. ఆమె వదిలేసిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అబ్బాయి డ్రైవ్ చేయబోతున్నాడు. వాళ్ళు 3 నిమిషాలు వెనకబడి ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి నిరంతరం ఇతర కార్లను అధిగమిస్తున్నాడని తను తెలుసుకుంది. అతను ఇప్పటికే 2వ స్థానంలో ఉన్నాడు. నాయకుడి కంటే కేవలం 30 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఆ ధనిక యువ మాస్టర్ షాక్ అయ్యాడు. అతను డ్రైవర్ని వేగవంతం చేయమని ఆదేశించాడు. కానీ డ్రైవర్ నమ్మకంగా ఎవరూ తనని ఓడించలేరని అన్నాడు. చివరి మలుపులో ఆ అబ్బాయి కారుకు ఒక చిన్న సమస్య వచ్చింది. అది ట్రాక్లోకి ప్రవేశించడానికి ముందు ఆ అమ్మాయి ఆ చిన్న పిల్లోడిని బ్రేక్ వేయమని కోరింది. కానీ ఆ చిన్న పిల్లోడు అతను చివరి మలుపులో అధిగమించబోతున్నానని చెప్పాడు. ఆ పైన అతను చర్య తీసుకోవడం మొదలుపెట్టాడు.